నిజామాబాద్ జిల్లాలో ఏవైతే అక్రమ కట్టడాలు అదేవిధంగా అన్య మతస్థులకు సంబంధించినటువంటి చర్చిలకు ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, అసలు పర్మిషన్సే లేకుండా చర్చిలు అయితే నిర్మిస్తూ ఉన్నారు అనేది కొంతమంది హిందూ సంఘాల నేతలైతే కలెక్టరేట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి దరఖాస్తు ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. అసలు ఏం జరిగిందనే దానిపైన మనతో మాట్లాడడానికైతే హిందూ దేవాలయాల పరిరక్షణ చేసేటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా జయశ్రీరామ్, ఏం జరిగింది అసలు వర్ణి మండల కేంద్రంలో ఏం జరుగుతా ఉంది? చర్చిల గురించి గతంలో కూడా మీరు చాలా వరకు కూడా కలెక్టరేట్ కి రావడం జరిగింది, చాలా వరకు కూడా దరఖాస్తులు ఇస్తా ఉన్నారు. ఏం జరిగింది, ఎందుకు వచ్చారు ఈ రోజు కూడా? వర్ణి మండల కేంద్రంలో సత్యనారాయణ అనే వ్యక్తి గతంలో అక్కడ గుడి బడికి జాగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక చర్చి ఇల్లు పేరు మీద పర్మిషన్ తీసుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండానే చర్చి నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ మన రామాలయ మందిరం ఉంది, మందిరికి దగ్గరలోనే ఒక చర్చి నిర్మాణం చేసి వర్ణి మండల కేంద్రంలో 33 అడుగుల వరకే పర్మిషన్ ఉంది. అట్లాంటిది ఈ రోజు 55 అడుగుల వరకు నిర్మాణం చేసి అక్కడ దానికి పిల్లర్లు లేవు, ఎప్పుడు కూలుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో స్తూపం చేసిరు. దాన్ని ఇమీడియట్లీ ఆపాలని చెప్పేసి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎప్పటి నుంచి కట్టడం అనేది జరుగుతూ ఉంది, అక్కడ అధికారులు మరి నిద్రపోతున్నారు అన్నట్టుగానే కనిపిస్తున్నారు. గతంలో ఈ రకంగా నిర్మాణం చేస్తే అక్కడున్న వర్ణి మండల కేంద్ర ప్రజలంతా కలిసి గతంలో 2021లో కలెక్టర్ గారికి డిపిఓ గారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు స్పందించి అక్కడున్న సెక్రటరీకి చెప్పి ఆపేయడం జరిగింది. తర్వాత వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు నుంచి కూడా స్టే తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ ఉన్న టైంలో అక్కడ చర్చి నిర్మాణం ఆపిరు. కానీ ఇప్పుడు 2025కి వచ్చేసరికి మళ్ళీ పని మొదలు పెట్టి ఒక గంటానాదం పెట్టి దాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు గురవుతున్నాయి. అక్కడున్న హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు రాత్రనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు చేసి హిందువులు మా యేసు ప్రభు నమ్మకపోతే నరకానికి పోతావు ఈ రకంగా చేసి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి తక్షణమే ఆ చర్చి నిర్మాణం ఆపేసేయాలి. ఆ అక్రమ నిర్మాణం ఏదైతే జరిగిందో దాన్ని తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. సో అంటే వాళ్ళ వెనుక ఏవైనా హిందూ దుష్ట శక్తులు కూడా ఏమైనా పన్నాగం పడినట్టు కూడా కనిపిస్తూ ఉంది. అంటే గతంలో ఆపేసిన పనిని మళ్ళీ ఇవాళ కట్టడం ఏంది, అంటే మళ్ళీ స్టార్ట్ చేయడం ఏంది అనేది కూడా కొంత డైలమా అయితే ఉంది. అంటే వాళ్ళ వెనుక ఎవరైనా ఉండి పొలిటీషియన్స్ కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా, ఏమైనా చర్యలు ఏమైనా? కొంత ఓటు బ్యాంకు రాజకీయం కోసం కొంతమంది వ్యక్తులు సపోర్ట్ చేసినప్పటికీ కూడా అక్కడున్న హిందువులు ఆ గుడి పరిధిలో ఆ చర్చి పరిధిలో ఎక్కడ చర్చికి నిర్మాణం చేసినటువంటి హిందువులు లేరు. అక్కడ ఉన్న హిందువులందరూ కూడా చైతన్యమై ఆ తక్షణమే ఎటువంటి రాజకీయ నాయకుల కొద్దిట్లకు వచ్చినప్పటికీ కూడా తక్షణమే ఆపాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తారు అక్కడ గ్రామ ప్రజలంతా కూడా. సో ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం పెడదామంటే కూడా పర్మిషన్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాకపోతే ఇంతమంది అంటే ఒక దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులకు సంబంధించినటువంటి ఒక 6 అడుగుల జాగాకి పర్మిషన్ తీసుకోవాలంటే కూడా మనం పర్మిషన్ ఇస్తలేరు. కాకపోతే మరి ఇట్లాంటి చర్చిలకు మరి ఎట్లా ఇస్తున్నారు అనే దానిపైన కూడా చాలా మంది హిందువులు వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఒక పాకిస్తాన్లో ఉన్నామా అన్నట్టుగా కొంతమంది అయితే బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు దీని గురించి? అయితే అక్కడ గ్రామ ప్రజలు ఈవో గారిని కలవడం జరిగింది. హైకోర్టు మాకు స్టే ఇచ్చింది, ఆర్డర్ కాపీ ఉంది. అయినా వాళ్ళు దేవ సహాయం అనే ఒక ఫాస్టర్ అక్కడ ఆ నిర్మాణం కడుతుంటే మీరు ఎందుకు ఆపట్లేదు అని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ ఎంఆర్ఓ అక్కడ ఈవో స్పందించకపోవడం, విలేజ్ సెక్రటరీ స్పందించకపోవడం వల్లనే ఈరోజు కలెక్టర్ గారికి మళ్ళీ తిరిగి వినతి పత్రం ఇచ్చి ఆర్డర్ కాపీలు అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అదే వర్ణి మండల కేంద్రంలో ఇప్పుడు అక్కడ కొత్తగా బడాపాడుకు ఒక చౌరస్తా లోపల ఒక గుర్రం సింబల్ పెట్టి పెడదామని చెప్పి యోజన చేస్తున్నారు. దానికి ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. అక్కడ శివాజీ విగ్రహం పెడదామంటే మాత్రము అబ్జెక్షన్ ఉంది. ఇక్కడ కొంతమంది మన వాళ్ళు కూడా అన్నవాళ్ళు చెప్పినట్టు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసము, కొంతమందికి ఓటు బ్యాంకు రాజకీయం కోసము వాళ్ళకి సపోర్ట్ చేసి మన హిందువుల్ని మన దేవుళ్ళని అక్కడ రామాలయంకి 50 కిలోమీటర్ల దూరంలో లేదు, అంత పెద్ద కట్టడం చేస్తుంటే కనీసము వాళ్ళకి ఎలాంటి పర్మిషన్లు లేవు, ఆ జాగాకి రిజిస్ట్రేషన్ లేదు. దాన్ని ఆపడానికి అధికారులు ఎందుకు భయపడుతున్నారు? దీని విషయంలో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. ప్రభుత్వాధికారుల్ని రాజకీయ నాయకుల్ని కూడా మేము ఒకటే, హిందువులు చైతన్యం అయితే ఈ దేశం లోపల ఎలాంటి కట్టడాలైనా తొలగిస్తారు. హిందువుల చేతులు అక్కడికి పోకుండా, హిందువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా అధికారులు స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో మీరు కలెక్టరేట్కి అయితే రావడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా ఒక దరఖాస్తు ఇచ్చారు. ఒకవేళ ఇవి ఆపకపోతే రానున్న రోజుల్లో మరి ఎలాంటి ఆలోచనలు మీరు చేయబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఈ నిర్మాణం కనుక ఆపకపోతే మేము రాబోయే కాలంలో వర్ణి మండల కేంద్రంలో ధర్నాలు చేపడతాము, రస్తారోకోలు చేస్తాము, పెద్ద ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని చెప్పేసి
ఈ వేదిక నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ఇట్లాంటి ఇన్సిడెంట్లే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అనడమే కాదు, మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందువులకు వ్యతిరేకంగా కొంతమంది దుష్ట శక్తులు పన్నాగం పడినట్టే ఇట్లాంటి చర్యలకైతే వాళ్ళు పాల్పడుతున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఒక ఇల్లు కట్టాలన్నా ఒక స్టాచ్యూ ఒకటి, ఒక ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కావచ్చు, లేకపోతే కొంతమంది ఏదైతే మనకి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా మేధావులకు సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు పెట్టాలంటే కూడా పర్మిషన్ అడిగే పరిస్థితిలో ఉన్నాం ఇలా. కాకపోతే ఒక చర్చ్ ఎలాంటి పర్మిషన్ లేకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడ కొన్ని దుశ్చర్యలకైతే పాల్పడుతున్నా కూడా మనకి అధికారులు రెస్పాండ్ కాకపోవడం అనేది నిజంగా జిగ్గుచేటు అని చెప్తా ఉన్నారు. గతంలో కూడా మనకి నిజామాబాద్ కలెక్టరేట్కి హిందూ సంఘాల నాయకులు చాలాసార్లు కూడా రావడం జరిగింది. ఇదే విషయం పైన దరఖాస్తులు ఇచ్చినా కూడా అసలు పట్టించుకునే పరిస్థితి లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ కూడా మేము ఒక ప్రభుత్వం పైన, అదేవిధంగా మనకి లా అండ్ ఆర్డర్ పైన ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము వచ్చి ఇక్కడ దరఖాస్తు ఇచ్చినాం, లేదంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మనకి హిందూ సంఘాల నాయకులైతే పిలుపునిస్తున్న పరిస్థితి.